మన ఐటీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ అమెరికా అంటే మొహం మొత్తిందా? H1B వీసాల సంఖ్య ఎందుకు గణనీయంగా తగ్గిపోయిందని దాని గురించి మనం ఇప్పుడు ఐటీ ఎక్స్పర్ట్తో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో టీవీ9 స్టూడియోలో ఫికీ చైర్మన్ అలాగే టాలెంట్ స్ప్రింట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జే చౌదరి గారు ఉన్నారు. నమస్తే అండి. ఎందుకండి H1B వీసాల సంఖ్య ఇంతలా తగ్గిపోతుంది? డిమాండ్ ఎందుకు ఇంత తగ్గిపోతుంది అంటారు? అంటే ఈ అమెరికాలో ఈ ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత అక్కడ రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయిందండి బేసిక్గా. దానికి తోడు ఇక్కడ ఇండియన్ అవుట్సోర్సింగ్ ఆఫ్షోర్ యాక్టివిటీస్ ఇండియాలో ఇప్పుడు బాగా ఎక్కువగా, ఇదివరకు అంటే 80-20 మోడల్లో అంటే 80% అక్కడ బాడీ షాపింగ్ చేసేవాళ్ళు, ఇక 20% ఆఫ్షోర్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు 10 to 12 years క్రితం. కానీ ఇప్పుడు అది ఆ మోడల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 20-80 మోడల్ అంటే 20% అక్కడ H1B వీసా మీద, తర్వాత 80% ఆఫ్ ది యాక్టివిటీస్ ఇక్కడ మన ఇండియాలో ఆఫ్షోర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. దానికి తోడు ఈ ఆర్థిక మాంద్యం వల్ల అమెరికాలో మోస్ట్ ఆఫ్ ది అమెరికన్ కంపెనీస్ యాక్చువల్గా దే లేడ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. ఉన్న ఎంప్లాయీస్ కూడా లే ఆఫ్ చేశారు. దానికి తోడు న్యూ రిక్రూట్మెంట్ చాలా వరకు తగ్గిపోయింది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. H1B వీసా అప్లై చేయాలన్న రెస్ట్రిక్షన్స్ పెట్టారు. తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలని కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టారు. పర్టికులర్గా స్టాఫింగ్ కంపెనీస్కి. ఈరోజు సమ్ ఆఫ్ ది న్యూస్ పేపర్స్ ఆల్సో క్యారీడ్ దట్ ఆర్టికల్. ఈ స్టాఫింగ్ కంపెనీస్ ఇదివరకు వీళ్ళు H1B వీసాస్ అప్లై చేసి వాళ్ళని డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ మూవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా మూవ్ చేయడానికి చాలా రెస్ట్రిక్షన్స్ అవి పెట్టారు. దానివల్ల అంటే వీటి గురించి మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. అలాగే చాలా మందికి కూడా ప్రోగ్రామ్ వాచ్ చేసిన వాళ్ళకి కూడా దీనిపై చాలా డౌట్స్ ఉండి ఉంటాయి. H1B వీసాల గురించి కానీ రాదర్ అమెరికాకి వెళ్ళడం గురించి కానీ వాళ్ళ అప్రహెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చౌదరి గారితో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 04066660337 లేదా 04066660338. లెట్స్ కంటిన్యూ. అంటే ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తే H1B వీసాల డిమాండ్ లేదా గ్రాఫ్ ఎలా ఉంది? అంటే ఎప్పటి నుంచి మనం తగ్గడం మొదలైందని భావించాలి? అంటే ఒకనొకప్పుడు బాగా పీక్ వెళ్ళిపోయిందండి. ఈ Y2K పీరియడ్ అప్పుడు ఆల్మోస్ట్ 150,000 కోటా ఉండేది మనకు. అప్పుడు బాగా ఇంక్రీజ్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ 90,000 తగ్గించారు. దాని నుంచి మళ్ళీ 65,000 తగ్గించారు. ఇప్పుడు ఇదివరకు అసలు ఆ కోటా ఓపెన్ అయిన 2-3 డేస్లోనే మొత్తం కోటా అంతా ఫిలప్ అయిపోయేది. అంటే అంత రిక్వైర్మెంట్ ఉండేది అక్కడ. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ రిక్వైర్మెంట్ తగ్గిపోయిందని భావించాలా మనం? అంటే కపుల్ ఆఫ్ రీజన్స్ అండి. ఒకటేమో రిక్వైర్మెంట్ డెఫినెట్గా తగ్గిపోయింది. తర్వాత రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇదివరకు ఎంతమంది అయినా ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళు 80% ఆఫ్ ది వాళ్ళ ఎంప్లాయీస్ని H1B వీసా మీద తీసుకెళ్ళి లోకల్ వాళ్ళని ఒక 10% అట్లా చేశారు. ఇప్పుడు ఒబామా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిస్ట్రిక్షన్స్ చాలా పెట్టారు. ప్రతి కంపెనీలో ఇంత పర్సంటేజ్ వరకు మాత్రమే H1B ఎంప్లాయీస్ ఉండాలి, మిగతా వాళ్ళంతా లోకల్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ రిస్ట్రిక్షన్ కూడా ఎక్కువ పెట్టారు. రైట్ నౌ మీతో మాట్లాడడానికి రాజేష్ అనే వ్యక్తి కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. రాజేష్ గారు, హలో. రాజేష్ గారు మాట్లాడండి చౌదరి గారితో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు, చెప్పండి. సార్ నా పేరు రాజేష్ సార్. నేను 2009 నాది వీసా వచ్చింది. అంటే పెండింగ్ లో ఉంది వీసా. పెండింగ్ లో ఎందుకు ఉందంటే అక్కడ నుంచి క్లియరెన్స్ తీసుకురమ్మన్నాడు. మొత్తం జాబ్ ఆఫర్ అన్నట్లు తీసుకురమ్మన్నాడు. కాకపోతే మా కన్సల్టెన్సీ US కన్సల్టెన్సీ అది. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పట్లో అవ్వదు, కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాము అని చెప్పారు. ఈ సంవత్సరం ఏమన్నా నాకు ఆపర్చునిటీస్ ఉంటుందా ఏమన్నా? అంటే మీకు పిటిషన్ అప్రూవ్ అయిందండి? H1B పిటిషన్ అంతా అప్రూవ్ అయింది. ఓన్లీ ఫర్ ది వాడు నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్తే చెన్నైలో అతను చెప్పాడు, వీసా ఆఫీసర్ చెప్పాడు, నువ్వు అక్కడ నుంచి జాబ్ ఆఫర్ ఉన్నట్లు తీసుకురావాలి, కన్సల్టెన్సీ నుంచి రాదు, ఫ్లైట్ నుంచే తీసుకురావాలి అన్నాడు. అదే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ చేస్తారు. ఈ స్టాఫింగ్ కంపెనీస్కి ఇది వరకు ఈజీగా H1B పిటిషన్ వచ్చిన తర్వాత వీసాస్ ఈజీగా వచ్చేటివి. కానీ ఇప్పుడు అన్లెస్ ది ఒరిజినల్ కంపెనీ వాళ్ళ పిటిషన్ వస్తే తప్ప, అక్కడ నుంచి జాబ్ ఆఫర్ వస్తే తప్ప ఇవ్వటం లేదు. ఈ మధ్య ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి.
ఈ స్టాఫింగ్ కంపెనీస్కి ఇప్పుడు కొంచెం కష్టమేనండి. అన్లెస్ యూ గెట్ జాబ్ ఆఫర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కంపెనీ ఇన్ యూఎస్ ఆర్ ఐ మీన్ ఇక్కడ ఉన్న కంపెనీస్ అక్కడ వాళ్ళ ఆఫీస్ నుంచి వాళ్ళు ఏమైనా మీకు జాబ్ ఆఫర్ ఇస్తే అప్పుడు ప్రాబ్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ వీసా. అలాగే న్యూజెర్సీ నుంచి భార్గవ్ అనే వ్యక్తి కాల్ చేశారు. న్యూజెర్సీ నుంచి భార్గవ్ గారు. Hi, how are you? ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. Hi, Bhargav. Hi, Chaudhary Garu, actually I'm just watching and I'm working from home watching your TV9 show. Nenu, what I kind of agree with you regarding the 80-20 now, 80 being in India, 20 to US. Do you see any interest from the Indian, software experts coming down to US, like it will be growing? Because I do receive certain questions and certain queries from Indian software engineers want to come to US because of the lack of pay and the kind of the tightness being imposed on this, being as a bonded labor, kind of like you got to give 3 months of notice. And I do get that, but as you said, American companies and American immigration, they want a job here, they want a definitive dates when they can come and what location they're going to be working. But it looks like చూస్తుంటే ఇది మన ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ దే నీడ్ టు స్టెప్ అప్ టు ద ప్లేట్ అండ్ దెన్ దే నీడ్ టు డిస్కస్ ఎట్ లైక్ హౌ దిస్ క్యాన్ బి వర్క్డ్ అవుట్. ఇప్పుడు ఏమవుతుందంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ పడితే అది రోషం పెరిగి టుమారో దిస్ మైట్ టర్న్ ఇన్ టు అండ్ అవుట్ సోర్సింగ్ ని కూడా ఎలా బంద్ చేయాలి అనే ఒక ఉద్దేశం కూడా అమెరికన్ గవర్నమెంట్ కి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ 10% వచ్చింది ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ మైట్ ఇంక్రీజ్ బికాస్ అన్ని జాబ్స్ ఇప్పుడు ఇండియాకి వెళ్తున్నప్పుడు then it becomes a negative towards the American employee as well, that na job lani veelu తీసుకెళ్ళిపోతున్నారు. So that might impact politically and economically for the American government as well as the Indian government. వాళ్ళు రేపు పొద్దున్న దీన్ని బంద్ చేయండి ఇంకో చోట ఎక్కడికైనా వెళ్దాం అంటారు. So how you guys are influencing the Indian government to come up and step up to the plate and discuss things with the American administration to make it more streamlined and a better process as to survive? Ippudu emaitante big fish like Infosys, Wipro, these guys are also lobbying to make these kind of changes into effect so that the small companies which were really a big source for providing a good resources, having a niche skills to the big companies like JP Morgan Chase. Yeah, Bhargav, so I mean, FICCI ఏం చేస్తుంది? This is what FICCI is doing. Bhargav, I understand what your concerns are. అంటే ఇప్పుడు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో ఈ కంట్రీస్ అన్ని రిప్రజెంటేటివ్స్ ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున నాట్ ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈవెన్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ కూడా అలౌ చేయాలని చెప్పి చాలాసార్లు రిప్రజెంట్ చేశారు. కానీ దెర్ ఆర్ సమ్ పొలిటికల్ కంపల్షన్స్. ఇప్పుడు ఒబామా గారు ఎలక్ట్ అయిన ముందు నుంచి అవుట్ సోర్సింగ్ ఇవన్నీ తగ్గించాలా అని చెప్పేసి దెర్ వాస్ సమ్ పొలిటికల్ కంపల్షన్స్ ఫర్ దెమ్. దర్ ఇస్ ద రీజన్ వై దే ఇంట్రడ్యూస్ సమ్ kind of tax disincentives for the people who are outsourcing the jobs from US to other countries. But at the same time, companies ఏం చూస్తున్నారంటే wherever there is a business benefit for them, they are looking at only business benefits, not looking at small tax incentives పోవడం వల్ల they are not stopping that outsourcing. ఒబామా గారు ఎన్ని చెప్పినా కూడా స్టిల్ చాలా జాబ్స్ అవుట్సోర్సింగ్ అవుతుంది ఇండియాకు, చైనాకు, ఇలాంటి కంట్రీస్కి అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈజ్ ఏ బిజినెస్ బెనిఫిట్, దే ఆర్ ప్రాఫిటబుల్ ఎంటిటీ ఉంటే ఆటోమేటిక్గా అవుట్సోర్స్ చేస్తారు. ఐ డోంట్ థింక్ నోబడీ కెన్ స్టాప్ దట్. బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినట్ల ఇండియన్ గవర్నమెంట్కి ఫిక్కీ ద్వారా, నాస్కామ్ ద్వారా ఐ థింక్ లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ గాన్. లెట్స్ హోప్ దిల్ బి సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ది ఫ్యూచర్. యా, అలాగే గుంటూరు నుంచి అవినాష్ కాల్ చేశారు. అవినాష్ గారు చెప్పండి. చెప్పండి. నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నానండి. యా యా నేను F1 వీసా కింద అమెరికాకు వెళ్ళి దాని తర్వాత H1B వీసాకి అప్లై చేస్తే దానిలో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఏమి ఉండదండి. మీరు స్టూడెంట్ వీసా మీద అక్కడికి వెళ్ళి తర్వాత అక్కడ ఎవరన్నా ఎంప్లాయర్ మీకు H1 పిటిషన్ అప్లై చేసి ఇఫ్ యూ గెట్ ఎ వీసా, there is no difference between a student applying for H1 or the person applying from India. There won't be any difference. Sir, అంటే H1B వీసా